ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రాష్ట్ర సీఎం హత్యకు కుట్ర, అలర్ట్ అయిన పోలీసులు. ఎవరా సీఎం, ఎలా జరిగింది సంఘటన, వెలుగులోకి సంచలన నిజాలంటూ వార్తలు వస్తున్నాయి. అంటే దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియో రూపంలో తెలుసుకుందాం. ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. సీఎం జగన్ పై దాడికి నిరసనగా సత్తెనపల్లిలో నల్ల జెండాలతో వైసీపీ పార్టీ నేతలు ర్యాలీ చేశారు. ఈ ర్యాలీలో మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ పై జరిగిన దాడి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల ఆదరణతో అనేక సంక్షేమ పథకాలు సీఎం జగన్ అందిస్తున్నారని అన్నారు. జగన్ను ఎదుర్కొనే దమ్ము ఎవరికి లేదని అన్నారు. చంద్రబాబు కుళ్ళు కుతంత్రాలతో రాజకీయం చేస్తున్నాడని మండిపడ్డారు. విజయవాడని టీడీపీకి అడ్డా అని చంద్రబాబు అనుకుంటున్నాడని విమర్శించారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎదుర్కొనలేక ఈ దాడులు చేస్తున్నాడని చంద్రబాబు ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి జగన్ను అధమర్చాలని చూస్తున్నాడని సంచలన ఆరోపణలు చేశారు. విజయవాడలో తనకు అడ్డుగా ఉన్నాడని, వంగబెట్టి మోహన్ రంగని చంద్రబాబు హత్య చేయించాడని అన్నారు. ముద్రగడ పద్మనాభ కుటుంబాన్ని కూడా అనేక ఇబ్బందులు గురి చేశాడని పేర్కొన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ కు ఇవే చివరి ఎన్నికలని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబును భూస్థాపితం చేస్తారని జోస్యం చెప్పారు. జగనన్న అయిన గాయం తెలుగు ప్రజలకు అయిన గాయం అని సంచలన వ్యాఖ్యలు చేయడం రాష్ట్రంలో ఒక్కసారిగా కుదిపేసిందంటారు రాజకీయ నిపుణులు.